ఇప్పుడు అలసంది కాయ కాలం కాబట్టి తప్పక చేసుకొని తినండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది. దీన్ని ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ అలసందను ఒలుచుకొని క్లీన్గా వాష్ చేసుకొని ఫుల్ గ్రైండ్ అంటే నున్నగా వేయొద్దండి. చూడండి ఈ మాత్రం ఉంటే చాలు. ఇంత మాత్రం ఉంటే చాలు. చాలా నున్నగా చేస్తే టేస్ట్ అంతగా బాగుండదు. కాబట్టి ఈ మాత్రం చేసుకొని చిన్న మిరపకాయలు మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మిక్సీ పట్టుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర దీంట్లోకి వేసుకొనేసి మళ్ళీ ఒక చిటికెడు సోడా, ఎక్కువ వద్దు, కొంచెం సోడా, రుచికి సరిపోయేంత సాల్టు, మళ్ళీ శనగపిండి కొంచెం వేసుకోండి. శనగపిండి ఎందుకంటే ఈ అలసందలు ఆయిల్లో వేసిన తక్షణం వడ్లు ఇలా విడిపోకుండా బాగుండాలంటే కొంచెము బజ్జీల పిండి కొంచెం వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని బాగా మెత్తగా పిసుక్కోండి. వాటర్ కొంచెము వేసుకోవద్దండి. తర్వాత చూడండి ఇట్లా చెక్ చేసుకోండి. ఈ మాత్రం వస్తే సూపర్ పర్ఫెక్ట్గా ఉంది అని అర్థము. అలా చేతిలో ఒత్తుకొని చాలా దప్పము వద్దు, తెల్లగాను వద్దు, మీడియం సైజులో ఇలా చేతిలో ఒత్తుకొని వేడి ఆయిల్లోకి వేసుకుంటా ఉంటే అంతే, వేడి బజ్జీలు రెడీ అయిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే లోగా ఉడికేలేదు, ఫుల్ కలర్ బ్లాక్ అవుతుంది కానీ టేస్ట్ మారిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టి 2 మకాన తిప్పుకొని బాగా కాల్చుకోండి. చూడండి కొంచెం కలర్ చేంజ్ అయిన తక్షణ ఇలా తిప్పుకుంటా లో ఫ్లేమ్లో వేయించుకోవాలంతే బజ్జీలు. చూడండి ఇది ఎంత కరకరలాడుతుంటుందో. అన్నీ అలాగే మన దగ్గర ఉండవన్నీ ఆయిల్లో 2 సైడ్లు బాగా ఫ్రై చేసుకోవాలా. అంతే, చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే బజ్జీలు రెడీ అయిపోతుంది. సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి పచ్చి అలసందలతో. అంతే, ఇవి ఈరోజు మా స్పెషల్.